సో ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అంటే నువ్వు ఏం చెప్తావు? సిఎస్కే, ఆబ్వియస్లీ సిఎస్కే అలాంగ్ విత్ ముంబై ఇండియన్స్. అంటే సిఎస్కే ని ఒక లెవెల్ ఎందుకు పెడతాం అంటే టైటిల్స్ పక్కన పెడితే మోస్ట్ టైం ప్లేయర్స్ కి వెళ్ళారు, ఫైనల్స్ కి వెళ్ళారు. అంటే ఐ ఫీల్ ఏంటి అంటే చెప్పాను కదా, ప్లే ఆఫ్ వెళ్ళడం వరకే మన చేస్తారు, ప్లే ఆఫ్ టు ఫైనల్. సో మన ఈ సిరీస్ లో లాస్ట్ వీడియో సో సక్సెస్ఫుల్ టీమ్ తో ఎండ్ చేద్దాం. చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్వశ్చన్ అడగాల్సిన లేదు, చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చింది ధోని. ధోని ఎవ్రీథింగ్, ధోని ధోని ధోని. ఇంకా అంతకు మించి చెన్నై సూపర్ కింగ్స్ గుర్తొచ్చేది అంటే ఈ మధ్య కొంచెం కాశీ సిఇఓస్ అది కూడా ఓకే. ఈ మధ్య ధోని ఫ్యాన్స్, ఫ్లెమింగ్ అప్పటి నుంచి అదే ఫ్యాన్స్ కూడా క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో సర్చ్ కొంటారు ఫ్యాన్స్, సిఎస్కే కొంటారు, ఆర్సీబీ కొంటారు, ముంబై కొంటారు, వాటికి కూడా ఉంటారు. బట్ చెన్నైలో 90% సిఎస్కే ఫ్యాన్స్. వాళ్ళది అది క్యాప్చర్ చేయగలిగారు. అంటే స్టార్ పవర్ అక్కడ ఉంది అండ్ దట్ హోమ్. ఏమో ఇప్పుడు రోహిత్ శర్మ హైదరాబాద్ లో కంటిన్యూ అయిపోయి ఉంటారు, హైదరాబాద్ టీమ్ తో కంటిన్యూ అయి ఉంటే మేబీ అందరూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయ్యేవారేమో అండ్ హైదరాబాద్ సపోర్ట్ చేసేవారేమో. సో అవి ఉండొచ్చు. బట్ చెన్నై అది చేసింది. సో సింపుల్ ఆప్షన్ ఉంటుంది ఎప్పుడు సేమ్ అదే, అంటే సేమ్ చపాక్ బిల్డ్ చేసుకుంటారు. సో 2025 కి అదే చేశారంట. ఆబ్వియస్లీ వాళ్ళు చపాక్ కోసమే బిల్డ్ చేసుకుంటారు, ఎప్పటి నుంచో కూడా అంతే. వాళ్ళు చపాక్ కోసం బిల్డ్ చేసుకుంటారు, స్పిన్ ట్రాక్స్ కోసం స్పిన్నర్స్ తెచ్చుకుంటారు, ఆల్రౌండర్స్ తెచ్చుకుంటారు, స్పిన్ బాడీ బ్యాట్స్మెన్ తెచ్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్లీ అందుకే వాళ్ళు మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సూటేజ్ తెచ్చుకుంటారు. 7 out of 7 నెగ్గిన ఇయర్స్ కూడా ఉన్నాయి. 6 out of 7 నెగ్గిన ఇయర్స్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే 4 to 5 per season పక్కా గెలుస్తారు. ఓకే, సో దే రిటైన్డ్ రుతురాజ్, దేర్ క్యాప్టెన్స్, దూబే, స్పిన్ హిట్టర్ జడేజా, ఇంకా వన్ ఆఫ్ ద ఇండియన్ గ్రేట్ పతిరానా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని కూడా రిటైన్ చేస్తున్నారు. అన్న గురించి, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ సార్ గురించే కొంచెం రూల్ మార్చారు. అంటే ఆ ప్లేయర్ ఇంపాక్ట్ అలా ఉంది. సో ఆ ప్లేయర్, ఆ రూల్ ప్లేయర్ అంటే ధోని ఆ రూల్ లేకపోతే నాకు తెలిసి ఆడుండేవాడు కాదు. సో ధోని ఆడాలని చెప్పి ఐపీఎల్ ఆ రూల్ మార్చింది. సో దట్ ఈస్ హౌ ఇంపాక్ట్ఫుల్ స్టార్డమ్ అది. సో ధోని 4 crores. ధోని అంటే ఇప్పుడు చాలా మ్యాచ్లు గెలిపించడానికి విత్ హిస్ బ్యాటింగ్, కీపింగ్, దాని తర్వాత క్యాప్టెన్సీ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన. బట్ 40 దాటిన తర్వాత ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డిప్ అవుతుంది. సో స్టిల్ వై చెన్నై ఈజ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ధోని ఇస్ ఈ స్టార్ పవర్. ఫ్యాన్స్ కి ఒక దేవుడు. సో ఫ్యాన్స్ ఫీడ్ చేయడానికి. అండ్ క్యాప్టెన్సీ అంటే ఇప్పుడు రుతురాజ్ క్యాప్టెన్ అయినా సరే ధోని వెనకాల నుంచి మొత్తం సెట్ చేస్తాడు. లైక్ టాక్టిక్స్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ రుతురాజ్ ఇందులో ఉన్న కొంచెం డైలమాలో అంటే ధోని విల్ హెల్ప్. కీపింగ్ కూడా 40 years old లో ఏం చేయట్లేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కోహ్లీ ఇచ్చేసినప్పుడు జడేజాకి ఇచ్చినట్టున్నారు క్యాప్టెన్సీ. ధోని ఇచ్చేసాడు, ధోని క్యాప్టెన్సీ ఇచ్చాడు. ఆ ఇయర్ కూడా జడేజా సన్నా నువ్వు చూసుకో అని చెప్పి బౌండరీ లైన్ లోకి వెళ్ళి ఉంచున్నాడు అంతే. సో దే రిటైన్డ్ దెమ్, అంటే ఒక ఇండియన్ కోర్ రిటైన్ చేసుకున్నారు, ఓవర్సీస్ పేసర్. సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఉండాల్సింది అది. ఒక ఇండియన్ కోర్ ఉండాలి, పేసర్స్ ఓవర్సీస్ ఉండాలి, మధ్యలో మిడిల్ ఆర్డర్ హిట్టర్స్, ఎక్స్ప్లోజివ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి, మంచి స్పిన్నర్లు ఉండాలి. సో అది ఫార్ములా. ఒక ఏ టీం కన్నా ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ అవడానికి ఒక ఫార్ములా. అది సిఎస్కే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. సో సేమ్ ఇయర్ కూడా అదే చేస్తుంది. బట్ దట్ ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్ ఫార్మర్ అనే స్లాట్ ఒకటి
అంటే వెళ్ళారు లివింగ్స్టన్ మ్యాక్స్వెల్ కోసం వెళ్ళారు, బట్ ఆ ఒక్కటి ఉండిపోయింది. సో దే ల్యాక్ ఎక్స్ప్లోజనెస్. బట్ వాళ్ళు ఇండియన్ బ్యాటింగ్ కి వెళ్ళారు, ఇండియన్ ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్. ఎవరు కూడా త్రిపాఠి, విజయ్ శంకర్, వాళ్ళందరూ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. అవును, అందరూ బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. త్రిపాఠి కూడా ఎక్స్ప్లోజివ్ చెప్పాలంటే, బాగా ఆడతాడు, చాలా బాగా మంచి ప్లేయర్. అంటే ఆక్షన్ అయ్యాక కూడా మనం అనుకున్నాం త్రిపాఠి అసలు ఆక్షన్ ఇదంతా అది మాట్లాడదాం. సో ప్లస్ ఇండియన్ ఎక్స్ప్లోజివ్ తో, ఇండియన్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో పాటు యంగ్ టాలెంట్ కూడా ఉన్నారు. లైక్ షేక్ రషీద్, ఆండ్రీ సిద్ధార్థ్, గుర్జన్ ప్రీత్ సింగ్ అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ బాగా చేశాడు. అన్షుల్ కంబోజ్ చాలా ఎగ్జైటింగ్ టాలెంట్. 1-2 years నుంచి అన్షుల్ కంబోజ్ బాగా బూమ్ అవుతున్నాడు. సో వాట్ యు థాట్, లైక్ ఆ టీమ్ ఇంకా సరే టీం గురించి మాట్లాడదాం అంటే స్టిల్ మనం ఇంకా కిందకి వెళ్ళలేదు. స్పిన్ నేర్చుకున్నారు, మంచి స్పిన్ నేర్చుకున్నారు. స్పిన్నర్ జడేజా 4 hour బ్యాంక్ విత్ 7 runs per hour, అప్పుడప్పుడు 8 runs per hour, మోస్ట్లీ 7.5 యావరేజ్. వికెట్లు రాకపోయినా స్పిన్ జోక్ చేస్తారు వాళ్ళు. ఐ మీన్ ఎలా ఉంటదంటే, చిన్న గ్యాప్ దొరికితే అంటే నీకు ఒక 2 minutes లో ఓవర్ కంప్లీట్ చేసడం, 3 minutes లో ఓవర్ కంప్లీట్ చేసడం, 1 minute లో బ్రీతింగ్ స్పేస్ ఎవరు బ్యాట్స్మెన్. సో తనకు తోడుగా ఓల్డ్ ఫ్రెండ్ అశ్విన్ తెచ్చుకున్నారు. వికెట్ టేకర్ కోసం నూర్ అహ్మద్ తెచ్చుకున్నారు, కాన్వే తెచ్చుకున్నారు, రవీంద్ర తెచ్చుకున్నారు, ఖలీల్ అహ్మద్ తెచ్చుకున్నారు, శ్యామ్ కరణ్ ఏమంటారు కాడాయి కుట్టి సింగం తెచ్చుకున్నారు, ముఖేష్ చౌదరి సేమ్ వాళ్ళకి పర్ఫార్మ్ చేశాడు, నేథన్ ఎలిస్ ఇట్స్ హీజ్ అండర్ రేటెడ్ T20 బౌలర్. 2 CR అంటే స్టీల్. జేమీ ఓటన్, కమలేష్ నాగర్కోటి, ఇంకా శ్రేయస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్ వీళ్ళందరూ. సో వాళ్ళ అంటే నాకు అనిపించింది వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ వాళ్ళకి దొరికారు, చీప్ గా దొరికారు. మళ్ళీ శ్యామ్ కరణ్ 18 CR ఎంతో ఉండేవాడు, ఎంతకు వచ్చాడు 2 CR 2.5 CR. పక్కన పెడితే రచిన్ రవీంద్ర ఓపెనర్ బౌలింగ్ చేస్తాడు. అంటే గుడ్ బ్యాట్స్మెన్ బట్ నాట్ ఏ గ్రేట్ బౌలర్. ఏదో అంటే ఇప్పుడు కొన్ని పిచ్చెస్ ఉంటాయి, స్పిన్ అయిపోతుంది, ఎల్ఎస్జి లక్నో ఏకనా స్టేడియం ఇంకా స్పిన్నర్స్ ఇంకా పడిపోతుంది అంటే అప్పుడు ఇస్తారు, కానీ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ బౌలర్. బట్ ఓకే, ఈవెన్ కాన్వే కూడా చాలా చీప్ వచ్చినట్టే కదా, 6.2 త్రిపాఠి 3.4. సో అందరు అపార్ట్ ఫ్రమ్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ అందరూ చెప్పవచ్చు. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరికి వద్దు, అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఆర్సీబీ గానీ, ముంబై గానీ, కేకేఆర్ గానీ వీళ్ళందరూ సీమ్ ఫ్రెండ్లీ ఉంటారు, సీమ్ ఫ్రెండ్లీ ట్రాక్లు ఉంటాయి, అందులో స్పిన్ బాడే వాళ్ళు ఎందుకు. సో వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరికి వద్దు. సో వీళ్ళ ఆప్షన్ అందుకే చాలా స్మూత్ గా ఎవరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు, చీప్ గా దొరుకుతారు. ఈ ఆప్షన్ కొంచెం బిజీగానే ఉన్నారు. ఈ ఆప్షన్ చాలా ప్లేయర్స్ వెళ్ళారు. ఎప్పుడు చూసినా ప్యాడ్లు రెడీగా ఉండేది, అలా వీళ్ళు ట్రై చేసి దొరకని ప్లేయర్స్ 22 members ఉన్నారు. వీళ్ళు స్క్వాడ్ 20 or 19 25 వితౌట్ రిటైన్. అంటే ఆప్షన్ లో కొన్నది 20 players కొన్నారు, 5 రిటైన్ చేసుకున్నారు, 22 people రాలేదు. బట్ ఈ 22 లో కూడా చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. లివింగ్స్టాన్, సిరాజ్, కేఎల్ రాహుల్, బ్రూక్, దీపక్ చాహర్, మొహమ్మద్ షమి, ఆర్చర్, నితీష్ రాణా, తుషార్ దేశ్ పాండే, చాలా మందికి వెళ్ళరు. బట్ వీళ్ళకి దొరకరేమో అంటే కేఎల్ రాహుల్ కూడా ఆల్మోస్ట్ 14 CR దాకా వెళ్ళినట్టున్నారు. అంటే ఢిల్లీకి ఆర్సీబీ అక్కడ ఆగిపోయింది, తర్వాత సిఎస్కే వచ్చింది లాస్ట్ బిడ్. సో ఓకే, అయిపోయిన తర్వాత అంటే టీం అంతా చూసిన తర్వాత ఏమనుకున్నాం? జస్ట్ అంటే నాకు వచ్చి జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. డూ యూ థింక్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరికి వెళ్లాల్సిన అవసరం ఉందా సిఎస్కే?
లేదు. నాకు తెలిసి కాన్వేకి బ్యాకప్ రచన్. ఓకే, సో అలా వెళ్ళారు. అలా వెళ్ళారు కానీ ఇద్దరు వెళ్ళాల్సిన అవసరం లేదని నాకు. కాన్వేకి బ్యాకప్ రచన్, శామ్ కరణ్ కి బ్యాకప్ జేమీ ఓటన్, పతిరానాకి బ్యాకప్ మన నితిన్ ఎల్లిస్. ఇంకోలు ఎవరు? కాన్వే రచన్, ఐ థింక్ ఖలీల్ అహ్మద్ ఉన్నట్టు ఫార్నర్స్. కాన్వే రచన్, శామ్ కరణ్, జేమీ ఓటన్, పతిరాన్, నితిన్ ఎల్లిస్, ఇంకో ఇద్దరు ఫార్నర్స్. సో నార్మల్ గా టీమ్ చూసిన ఏమనుకున్నావు? నేనైతే పక్క ప్లే ఎందుకంటే నూర్ అహ్మద్ కదా మెయిన్. టీం గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ ఆక్షన్ గన్ షాట్ ప్లే ఆఫ్ టీమ్. ఎందుకంటే చపాక్, అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ అక్కడ ఫినిషింగ్, అక్కడే ఫినిష్. 12 అవర్ బ్యాంక్, 12 అవర్ బ్యాంక్ విత్ పతిరానా 16 అవర్ బ్యాంక్. ఖలీల్ అహ్మద్ గుడ్ పవర్ ప్లే బౌలర్. పతిరానా 16 అవర్ అయిపోయింది, అంత బ్యాంక్ అయిపోయింది. ఖలీల్ అహ్మద్ పోనీ బ్యాంక్ కాదనుకున్నా సమ్ ఎవరో కలిసి ఖలీల్ అహ్మద్ పర్ఫార్మ్ చేశాడు. పేపర్ లో టీం చూసుకున్నావు, ఖలీల్ అహ్మద్ కి నువ్వు 3 అవర్స్ అనుకుంటావు, మోస్ట్లీ 3 అవర్ బౌలర్ అనుకుంటావు. సో యా, అంత మంచి టీం పెట్టుకుని మన త్రిపాఠి స్పిన్ చాలా బాగా. ఐ మీన్ వాళ్ళ చపాక్ లో 7 లో 5 నెగ్గుతారు అనేది పక్క. బట్ వేరే జరిగాయి. నీ ఒపీనియన్ ఏంటనేది నేను అదే అనుకో. సో జనరల్లీ మనం ఆప్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకునేది ఇది కదా, రోజు ఇంకా ఎవరు గెలుస్తాడు ఏంటి మనం చేసేది కదా. సో నేను నార్మల్ నీతో కానీ నాకు వేరే ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడినప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది అనుకున్నా, ఎస్ఆర్ఎస్ పక్కా అనుకున్నా, ముంబై పక్కా అనుకున్నా, చెన్నై ఆర్ పంజాబ్. సో ఈ 5 లో పక్క 4 అయితే అనుకున్నా. చెన్నై అయితే పక్కా అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు చపాక్ సేమ్ స్టాట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సో వేరే దాంట్లో కాకపోతే చపాక్ లో ఒక మ్యాచ్ గెలిచారు, చాలా బాగా. అది కూడా ఫస్ట్ మ్యాచ్. చపాక్ లో బిహేవ్ చేయలేదు, అదొకటి. సో ఫస్ట్ ఏంటది, ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ముంబైతో, దాని తర్వాత 5 మ్యాచెస్ ఓడిపోయారు. ఓవరాల్ గా 10 మ్యాచెస్ లో 8 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ దట్ ఐపీఎల్ ఇనాగ్రేట్ అయినప్పుడు ఆర్సీబీ ఛానల్ నెగ్గింది ఆఫ్టర్ 17 years. అవును, ఆర్సీబీ అవసరం లేదు, ఆర్సీబీ కాదు, లాంగ్ స్టాండింగ్ రికార్డ్. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ కూడా ఛానల్ ఎప్పుడు గెలవలేదు అనుకుంటా. ఎస్ఆర్హెచ్ అనా వేరే ఏదో టీం కూడా ఇందులో గెలవలేదు చపాక్ లో. సో ఈ సీజన్ గెలిచింది. హోమ్ లాసెస్ బాగా ఎఫెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంజురీస్. రుతురాజ్ తొందరగా ఇంజూరీ అయిపోవడం, దాని తర్వాత బట్ ఇంజురీసే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఇంజురీ రిప్లేస్మెంట్స్ వాళ్ళు మొత్తం మార్చింది. అంటే ఇట్స్ ఓకే, లైక్ లాస్ట్ వచ్చినా సరే లైక్ వాళ్ళకి నెక్స్ట్ సీజన్ కి ఒక హోప్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీసీ ఉందనుకో, డీసీ కాదు ఇప్పుడు ఎల్ఎస్జీ ఉందనుకో, ఎల్ఎస్జీ దే మైట్ ఫినిష్ 7th, బట్ వాళ్ళకి నెక్స్ట్ సీజన్ కి బౌలింగ్ లో హోప్ లేదు. సో వీళ్ళు అలా కాదు, ఆయుష్ మాత్రే క్రేజీ ప్లేయర్. బ్రెవిస్ ఇంకా నాకు తెలిసి బ్రెవిస్ హీల్ బి సిఎస్కే హాల్ ఆఫ్ ఫేమ్ ఎక్కిస్తాడు, నన్ను వదలరు. ఉర్విల్ పటేల్ ని ఐ డోంట్ థింక్ అది రిటైన్ చేయలేదు. రూల్ వచ్చింది కదా వార్ తర్వాత, ఐ థింక్ మాత్రే చేసుకోవచ్చు అనుకుంటా. మాత్రే ముందు ఎప్పుడు వచ్చాడు, మాత్రే రుతురాజ్ రిప్లేస్మెంట్. సో అదే మాత్రే చేసుకోవచ్చు, ఉర్విల్ పటేల్ అది ఆ రూల్ ఉంది కదా. సో బ్యాటింగ్ ఫెయిల్ అయింది. వీళ్ళెవరు ఇండియన్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫ్లాప్ అయ్యారు. జడేజా, అశ్విన్ ఫ్లాప్ అయ్యారు. ఓన్లీ నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ బౌలర్స్ కొంచెం బాగా పర్ఫార్మ్ చేశారు. నేను అనుకునేది ఏంటంటే డెత్ బౌలింగ్ కూడా కొంచెం కూడా అంటే చపాక్ 7 మ్యాచెస్ తీసేస్తే వేరే 7 మ్యాచెస్ బయటకు వెళ్ళి డెత్ బౌలింగ్ వేయాలి కదా. చపాక్ లో అంటే స్పిన్ తో కొంచెం మేనేజ్ చేయొచ్చు. అంటే ఈ సీజన్ అవ్వలేదు, యాక్చువల్లీ అవ్వచ్చు. వాళ్ళకి ఆక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న మేజర్ ప్రాబ్లమ్ నాకు తెలిసి డెత్ బౌలింగ్ ఒకటే. ఎందుకంటే పతిరానా కొంచెం అప్పుడప్పుడు ఆఫ్ అవుతాడు. ఐ ఫీల్
ఎలిస్ ఇస్ బెటర్ దాన్ పత్రానా. అంటే సిఎస్కే ఆల్రెడీ పత్రాన పర్ఫామ్ చేసి ఉన్నారు కదా. నేను అంటే ఇప్పుడు కదా నెక్స్ట్ సీజన్స్. నెక్స్ట్ పత్రానా బెటర్ బౌలర్ అంటే డెత్ బౌలింగ్. పత్రానా అంటే శ్రీలంకలో చూసుకున్నా పెద్ద ఏం పర్ఫామ్ చేయట్లేదు. 18 CR దానికి అక్కడ పెట్టి వేస్ట్ చేస్తారా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ కి పత్రానా వెళ్తే 18 CR వస్తుందా? ఆబ్వియస్లీ. సో వాళ్ళు వదిలేసుకొని సో మళ్ళీ మాట్లాడడం పత్రానా గురించి వాటి గురించి మాట్లాడడం. బట్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే గ్రేట్ పిక్స్. సో అట్లీస్ట్ సీజన్ అంతా సరిగ్గా వెళ్ళకపోయినా లాస్ట్ కి కొంచెం సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ యూత్ కి బ్లెండ్ ఉంది టీమ్ లో. సో ఇంకేమనుకుంటున్నాం 2025 సీజన్ ఇది వాళ్ళకి అంత అలవాటు లేని పొజిషన్ 10th పొజిషన్ అనేది. బట్ స్టిల్ అప్పుడప్పుడు ఆ ఇంజెక్షన్ కూడా తగలాలి. అంతే, తగిలితే అందరూ మళ్ళీ బ్యాక్ రావచ్చు. కంబ్యాక్ పక్కా కంబ్యాక్. ఈసారి కొంచెం చపాకులా తయారు చేస్తారు. చపాకులా తయారు చేస్తారు. మంచి టీం ఉంది సార్. ఆయుష్ మాత్రమే బాగా చేస్తారు. సంజు వచ్చాడంటే ఇంక అంతే. ఇంకా నాకు ఇంకో పాయింట్ ఉంది, ధోనిని ఇలా ఎన్ని ఇయర్స్ అలా డ్రాగ్ ఆన్ చేస్తారు అంటే స్టార్ అంటే ఆల్రెడీ 44 లైక్ సిఎస్కే ఫ్యాన్స్ ఫ్రెండ్స్ చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ చెన్నై వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా చాలా మందికి అయిపోయింది ఆ పాయింట్ దాటిస్తున్నా ఫీలింగ్. ఇంకా డ్రాగ్ ఆన్ చేయొద్దు అని ఉంది. బట్ దే ఆర్ ఒక 20%. బట్ 80% ఫ్యాన్స్ వాంట్ 2023 ది బెస్ట్ టైం అలా కప్ నెగ్గాడు చేస్తుంటే. అంటే ఇక్కడ మళ్ళీ 2 పర్స్పెక్టివ్, ఒకటి ధోని పర్స్పెక్టివ్, ఇంకోటి సిఎస్కే ఫ్రాంచైజ్ పర్స్పెక్టివ్. 2023 నెగ్గించాడు. నెగ్గించి వెళ్ళిపోతే ఒకసారిగా కెప్టెన్సీ వైడ్ వచ్చేస్తుంది, ఒక హెల్పింగ్ హ్యాండ్ కెప్టెన్సీ వైడ్ వచ్చేస్తుంది. ధోని సడన్ గా బ్రాండ్ డౌన్ అయిపోద్ది. అది ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్. ధోని అంటే ది బెస్ట్ టైం. ఇంకా నీకు అసలు అలాంటి ఫేర్వెల్ మళ్ళీ రాకపోవచ్చు. అంటే ఇప్పుడు ధోని ఇస్ నాట్ ఎ లయబిలిటీ అనుకుంటున్నాను నేను. లయబిలిటీ కాదు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తెచ్చిందే తన కోసం కదా. మోస్ట్లీ ప్లేస్ 2-3 balls అంతే. మోస్ట్ ఆడితే 6 balls ఆడుతుంది. ఇప్పుడు టీమ్ లో ఇప్పుడు ధోని ఉండడం వల్ల బ్యాటింగ్ ఏమైనా తగ్గిపోతుంది పెరుగుతుంది అలా కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి కింద వరకు బ్యాటింగ్ ఉంటది. కీపింగ్ బాగానే చేస్తాడు, స్టంపింగ్ లో లైట్నింగ్ స్టంపింగ్ చేస్తాడు, ధోని పేరు పెట్టాడు, కెప్టెన్సీ హెల్ప్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ కూడా సగం చేశాడు. సో ధోని ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ అంటే ఇట్స్ ఎ డిబేట్ అంతే. ఇట్స్ ఎ డిబేట్. బట్ ఇట్స్ బెటర్ ఫర్ ఐపీఎల్ అంతే. ధోని ఇంట్రెస్ట్ కాదు, ఐపీఎల్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ధోని టాపిక్ తో ఎండ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఆర్సీబీ ఫ్యాన్స్, సో అలా అని చెప్పి మాకు ధోని అంటే ఇష్టం లేదు, రోహిత్ అంటే ఇష్టం లేదు అలా ఏమి ఉండదు. బేసికల్లీ కొంతమంది ఫ్యాన్స్ మీద ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఆర్సీబీలో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ తో వేరే, కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ తో వేరే ఫ్రాంచైజ్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో అలా ఇట్స్ నథింగ్ అగైన్స్ ద ప్లేయర్స్. యాక్చువల్లీ చూసుకుంటే ఆర్సీబీలో కూడా కొంతమంది లైక్ కొన్ని పేజెస్ వాటి మీద కూడా మేము ర్యాంట్ వేసుకుంటాం. లైక్ ఏంటిడు ఇలా మాట్లాడతాడు, మాట్లాడతాడు. సో ఆ టాపిక్ కూడా మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బిట్వీన్ ఫ్యాన్స్. అంటే ఇప్పుడు 10th వీడియో కాబట్టి ఈ సిరీస్ ఇక్కడతో ఫినిష్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను, లైక్ మాకు ఒక ఫేవరెట్ టీం ఉండొచ్చు, బట్ మేము ఎవరి సైడ్ తీసుకోం. లైక్ న్యూట్రల్ వ్యూ పెడతాం ముందు. లైక్ సో 10 వీడియోస్ చేసాం, లైక్ వెరీ న్యాచురల్ గా అండ్ వెరీ అన్బయాస్డ్ గా చేసాం. మాకేమనిపించింది అనేది లైక్ విత్ ప్రాపర్ అనాలిసిస్. లైక్ చాలా టైం పెట్టాం దీనికి. మోస్ట్లీ నాకు తెలిసి అరౌండ్ అంటే కంటిన్యూగా క్రికెట్ చూస్తూ ఆల్ అరౌండ్ లీగ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికి కూడా మోస్ట్లీ 70-80% రిలేట్ అవుతారు మాతో. మోస్ట్లీ అగ్రీ చేస్తారు.